హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో మేమైతే ద్వారపుడి వెళ్తున్నాము. మనందరికీ శబరిమల ఎలానో కేరళలో మనకి ఇక్కడ ఆంధ్రకి శబరిమల ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ కదా, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా అక్కడ శివరాత్రికి మనకి కోయంబత్తూరులో ఉన్నట్టే ఇక్కడ మనకి పెద్దగా శివుడి స్టాట్యూ కూడా పెట్టారు, సేమ్ ఆదియోగి లాగా. చాలా ఫేమస్ అయింది. ఈ మధ్యలో చాలామంది అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం అంతా జరిగింది. నేను శివరాత్రికే వెళ్ళి విజిట్ చేద్దాం అనుకున్నాను. శివరాత్రికి ఓపెనింగ్ అయిందనమాట విగ్రహం అయితే. ఇంకా అప్పుడైతే కుదరలేదు, సో ఇప్పుడైతే వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అనేసి, సో ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిందే 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అంటే సడన్గా అనుకొని అప్పటికప్పుడు వెళ్ళిపోయామన్నమాట. మార్నింగే ప్లాన్ చేసుకోలేదు, వెళ్దాం అనుకుంటే కుదరక అప్పటికే వెళ్ళాము. ఇంకా అలా వెళ్తుంటే మనకి బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి, అంటే క్రాస్గా సైడ్కి చూపించారు కానీ బోర్డు మనం వెళ్ళాల్సింది మాత్రం బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మేమైతే రాజమండ్రి నుంచి హైవే నుంచి కడియంలో ఊర్లోంచి వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి కడియం వెళ్ళామంటే ఊర్లోకి, ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్ దగ్గరే, అప్రాక్స్ ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ద్వారపుడి దగ్గరే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. మేమైతే బైక్ మీద ఒక 45 మినిట్స్ అట్లా పడింది అనుకుంటాం మాకు. ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము అనమాట. నేను చిన్నప్పుడు మా డాడీకి ఇక్కడ ఒకసారి విరుముళ్ళ కోసం అయితే వచ్చాము. మాల వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల. ఇంకా శబరిమల వెళ్ళడం కుదరలేదని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. అప్పుడు రావడం, మళ్ళీ నేను ఇప్పుడే రావడం చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఆదియోగి స్టాట్యూ అయితే చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అంటే కోయంబత్తూరు వెళ్ళలేని వాళ్ళు, ఇన్ కేస్ అక్కడ దాకా కుదరలేదు అనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. అంటే సేమ్ ఫీల్ ఉంటుందని నేను అన్ను, కాకపోతే ఎక్కడిది అక్కడే కదా. సో అక్కడ ఫీల్ అక్కడదే, ఇక్కడదే. ఇక్కడ కూడా చాలా బాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. చాలా బాగుంది. ఆ కలర్ కానీ మొత్తం అలానే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. ఫుల్ రష్ వస్తూనే ఉన్నారు, ఇన్ని రోజులు అయినా సరే చాలా రష్ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడైతే స్టూడెంట్స్ బాగా వచ్చారు. ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అంట, దండం పెట్టుకోవడానికి వాళ్ళ సార్స్ అందరూ తీసుకొచ్చారంట. స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు. చాలా బాగుంది స్టాట్యూ అయితే, దగ్గర నుంచి చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. నేను 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాము కోయంబత్తూరు వెళ్ళాలి అనేసి, అదైతే కుదరట్లేదు. సో అటు నుంచి ఇటు వచ్చామన్నమాట. ఇంక ఇది చూస్తే అది చూసినట్టే, కాకపోతే అక్కడ ఫీల్ వేరే, ఇక్కడ ఫీల్ వేరే ఉంటుంది. సో మనకి ఇక్కడికి వస్తే మనకి పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ శివాలయం కానీ ప్రతిదీ ఉంటాయి. ఇలాగ పెద్ద నంది, మనకి ఆదియోగి స్టాట్యూ చుట్టూ కూడా ఋషులు మునులు అందరూ విగ్రహాల్లాగా పెట్టారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. మనకి శివుడు లోపల నుంచి కూడా ఇలాగ ధ్యానలింగానికి వెళ్ళడానికి దారిలాగా పెట్టారనమాట. లోపల కూడా ఇలాగా శివలింగం పెట్టి పూజలు అవి జరుగుతున్నాయంట లోపల. చాలా బాగుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అంటే మనకి పక్కనే ఉంటుంది గుడి అనేది. శివలింగం 3 స్టేట్స్ దాకా పెద్ద శివలింగం ఉంటుంది పొడుగ్గా. నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినప్పుడు విజిట్ చేశాను, మళ్ళీ ఒకసారి ఇటు వచ్చినప్పుడు చూశాను అనమాట. మేము దర్శనంకి వెళ్ళేసరికి, అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 12 దాటేసింది. ఇంకా అక్కడంతా ఫొటోస్ దిగేసి వెళ్ళేసరికి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. అన్లక్కీ అనుకోవచ్చు, ఇంకా అంత దూరం వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోకుండా అయిపోయిందనమాట. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారనేసరికి అంతసేపు ఉండలేము కదా. సో అందుకోసమని ఇంకా అక్కడ ఆదియోగి స్టాట్యూ చూసుకొని పక్కన శివలింగం అవి చూసాము. ఇంకా శివాలయం అయి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగుంది. కింద నటరాజస్వామి విగ్రహం పెట్టేసి బ్యాక్ సైడ్ శివుడు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి పక్కనే భోజనశాల ఉంటుందన్నమాట. పక్కనే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు తిన్నాను, సో అదే గుర్తుంది. ఇంకా పక్కనే పెడుతున్నారని మైక్లో కూడా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. సో ఒకసారి వెళ్దాము, ఇంకా అక్కడే తినేద్దాం, టైం అయిపోయింది కదా అనేసి భోజనం కూడా వెళ్ళాము. చాలా బాగా పెట్టారండి, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా పెట్టారు. ఒక స్వీట్, పులిహోర, చక్కగా అన్నం, సాంబార్, పప్పు, కర్రీ చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా అదంతా తినేసిన తర్వాత ఇలా పక్కన శివలింగం ఏర్పాటు చేశారు. కింద లోపలికి చాలా గుడులు అయితే ఉన్నాయన్నమాట శివలింగం లోపల నుంచి. నేను ఇదైతే చూడలేదు ఇంతకుముందు, ఇప్పుడు చూద్దామని వెళ్ళేసరికి మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. భూగర్భంలోంచి శివాలయం ఒకటి ఉంటుంది, అది కూడా క్లోజ్ చేశారు. మెయిన్ అదైతే అది చూడడానికి వెళ్దాం అనుకున్నాను.
మీలో ఎంతమంది ఆదియోగి స్టాట్యూని ఇక్కడ విజిట్ చేశారో కామెంట్ చేయండి. విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. ఓకేనా? ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.